తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పల్లెటూళ్ళలో రచ్చబండ దగ్గర కూర్చున్న నలుగురు ఆడవాళ్లు నల్లా దగ్గర కలిసిన ముందుగా వచ్చేవి చాడీలండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు లేనిపోనివి చెప్పుకోవటం, అసత్య ప్రచారాలు చేయటం. ఇలా చేయటం వల్ల పచ్చని సంసారాల్లో చిచ్చు రేగటమే కాదు, ఓళ్ళలో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ గోడవకు చెవులుంటాయి, చాడీలకు నోళ్లుంటాయి అనే పద్ధతికి చెక్ పెట్టాలని నిర్ణయించింది ఒక గ్రామం. ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లా మేదకి గ్రామం అది. అక్కడ చాడీలు చెప్తే జరిమానా, పట్టిస్తే బహుమతి. వినడానికి వింతగా ఉన్నా ఇది పక్కా నిజం. గ్రామ కమిటీ తీసుకున్న తీర్మానం ప్రకారం ఎవరైనా ఒకళ్ళ మీద మరొకరు చాడీలు చెప్పినా, అసత్య ప్రచారం చేసినా ఏకంగా 5,000 రూపాయలు జరిమానా విధిస్తారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాదండి. సోషల్ మీడియా వేదికగా వాట్సాప్, ఫేస్బుక్లో తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినా కూడా ఈ పెనాల్టీ వర్తిస్తుందని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఊళ్ళో ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ నిబంధనను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామ కమిటీ మరో ఆఫర్ కూడా ఇచ్చింది. ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు సాక్ష్యాధారాలతో గ్రామ కమిటీకి ఫిర్యాదు చేస్తే అలా ఫిర్యాదు చేసిన వాళ్ళకి 1,000 రూపాయల నగదు బహుమతి ఇస్తారు. అంటే చాడీలు చెప్పే వ్యక్తికి జరిమానా వేయటమే కాకుండా ఆ విషయాన్ని బయట పెట్టినటువంటి వ్యక్తిని ప్రోత్సహించాలని కూడా గ్రామస్తులు అక్కడ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రజల మధ్య పరస్పర నమ్మకం పెరుగుతుందని గ్రామ కమిటీ నమ్ముతోంది. ఈ గ్రామం ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఇదేం ఫస్ట్ టైం కాదు. గత 5 ఏళ్లుగా మేదకి గ్రామం కొన్ని కఠినమైనటువంటి రూల్స్ పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే 10,000 జరిమానా, బహిరంగ ప్రదేశాల్లో తాగి గొడవ చేస్తే 11,000 ఫైన్, గ్రామ సభలో లేదా పబ్లిక్ ప్లేసుల్లో అనుచిత పదజాలం వాడితే భారీ జరిమానా. చిన్న చిన్న మాటలను పెద్దవి చేసి గ్రామ వాతావరణాన్ని పాడు చేసే ఈ చాడీల సంస్కృతిని అంతం చేయటమే మా లక్ష్యం. దీనివల్ల ఊరిలో అందరూ ప్రశాంతంగా ఉంటారు అని గ్రామ కమిటీ ప్రతినిధులు చెప్తున్నారు. ఇదేమైనా చాడీలు చెప్పే అలవాటు ఉన్న వాళ్ళకి మేదకి గ్రామ నిర్ణయం ఒక పెద్ద హెచ్చరిక అని చెప్పాలి.